టీటీడీ బోర్డు చైర్మన్ గారు పొరుగు రాష్ట్రమైన బెంగళూరుకు విచ్చే సందర్భంగా వారితో మన హోసూరు ప్రాంతంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గారి యొక్క సత్రాన్ని ఈరోజు నేను నాతో పాటు మా యొక్క సీనియర్ కాంగ్రెస్ ప్రముఖులు చిన్నగుట్లప్ప గారు మరియు సాదిక్ ఖాన్, రఘు, మొత్తం మనమంతా కూడా ఈరోజు ఆ యొక్క ఛత్రాన్ని ఈరోజు ఈ కాంపిటేటివ్ ప్రపంచం మధ్యన టీటీడీ బోర్డు యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఛత్రం ఎలా ఉందో దానికి ఏదైనా దాన్ని ప్రోత్సహించే విధంగా ఏదైనా చేస్తామని చెప్పి ఈరోజు అక్కడ వెళితే చాలా అధ్వాన స్థితిలో ఉంది. ఎందుకంటే ఆ యొక్క అక్కడ వెళ్ళిన పిదిపై మా దృష్టికి వచ్చింది ఏమంటే ఛత్రంలో వర్షం పడితే నీళ్ళు కారుతూ ఉంది. ఈ మధ్య పడిన వర్షాల్లో ప్రహాడగోడి అంటే కాంపౌండ్ వాల్ అన్నమాట, ఆ కాంపౌండ్ వాల్ కింద పడిపోయింది, కాంపౌండ్ వాల్ లేదు. అంతేకాకుండా అక్కడుండే మేనేజర్ ఒక ఆయన కదిరి అనేది కూడా మేనేజర్ అతను పిలిచి చలిస్తే అతడు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ఆశ్చర్యంతో పాటు దిగ్భ్రాంతి. ఎందుకంటే ఆ యొక్క స్థలాన్ని కేటాయించిన దాత వాళ్ళ యొక్క పెద్దల తరపున టీటీడీ బోర్డుకి ఉచితంగా పేదలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో సుమారు ఆ రోజుల్లో సుమారు 3-4 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని ఫ్రీగా టీటీడీకి ఇస్తే ఈరోజు దాని యొక్క విలువ సుమారు 20-25 కోట్లు అన్నమాట. వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం ఇక్కడ టీటీడీ బోర్డు గారు ఛత్రం కట్టాలా, ప్రజలకి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఈరోజు మా దృష్టికి వచ్చిందేమంటే టీటీడీ ఆధ్వర్యంలో అది లేదు. కాకపోతే టీటీడీ ఆధ్వర్యం తరపున ఎవరో తమిళ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి దాన్ని లీజుకి తీసుకొని సంవత్సరానికి 28 లక్షల రూపాయలు టీటీడీ బోర్డుకి ఇచ్చినట్ల వాళ్ళు టీటీడీ బోర్డు నుంచి వీళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్ తీసుకొని వీళ్ళు పబ్లిక్కి ఈరోజు బాటెక్కిస్తూ ఉన్నారు. కానీ బుక్లో చూస్తారంటే 10,000 రూపాయలు మాత్రమే ప్రజల మధ్య తీసుకుంటాము ఆ యొక్క ఛత్రానికి అని చెప్పి 10,000 ఉంది. కానీ బయట చూస్తే వాళ్ళు 90,000 దాకా కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకయ్యా మీరు 90,000 కలెక్ట్ చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటే మేము బిల్డింగ్కి 10,000 తీసుకుంటాము, బిల్డింగ్కి మాత్రమే 10,000, ఇతర దానికి అన్నీ చేస్తే మాకు 78,000 రూపాయలు ఉంటే మాత్రమే మాకు ఇది గిట్టుదారి పడుతుంది అని చెప్పి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఆ యొక్క ప్రముఖమైన దాత కీర్తిశేషులు కన్నప్ప గారు ఇచ్చిన ఉద్దేశం ఏమంటే ప్రజలకి పేద ప్రజలకి యూజ్ కావాలని. అదేవిధంగా అప్పట్లో ఉన్న సుబ్రహ్మరెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఉన్న చైర్మన్ సుబ్రహ్మరెడ్డి గారు ఇక్కడ విచ్చేసి దాన్ని స్థలానికి ఇచ్చిన స్థలాన్ని స్వీకరించి 50 లక్షల రూపాయలు, అప్పట్లో 50 లక్షలు, అది 50 లక్షల రూపాయలు ఛత్రాన్ని కట్టి ఇచ్చి బీద బడుగు వర్గాలు చెందిన ప్రజలకి అందుబాటులో ఉండని చెప్పి ఇచ్చినారు. కొద్ది రోజులు సహజంగా జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే ఈరోజు ఇక్కడ వెళ్ళి ఏం పరిస్థితి, మరి చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామో ఏదైనా ఈ యొక్క ఛత్రాన్ని ఇంప్రూవ్ చేస్తామని వెళ్తే ఈరోజు వచ్చిన నిజం ఇది. దయచేసి తక్షణమే టీటీడీ బోర్డు యాజమాన్యం దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. వాళ్ళు పిదప ఈ యొక్క ఎవరికైతే లీజు ఇచ్చారో లీజును క్యాన్సిల్ చేసి ప్రజలకు పేద ప్రజలకి అందుబాటులో ఉంచాలా, అక్కడ కలిగిన సదుపాయాలని వాళ్ళు చేసేయాలని చెప్పి మా యొక్క ప్రాంతపు ప్రజల తరపున మా యొక్క విన్నపాన్ని పెడతా ఉన్నాము. తప్పకుండా వాళ్ళు పరిశీలిస్తారని చెప్పి నమ్ముతాం. మేము తప్పకుండా దాన్ని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం సార్.